ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు కీర్తన గ్రంథం 60వ కీర్తనను మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా ధ్యానం చేసుకుందాం. 60వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర ధ్యానం చేశాం కదా, దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ భక్తుడైన దావీదు దేవుడితో మాట్లాడుతూ అంటున్నాడు, దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదుకు తన జీవితంలో ఓ సంగతి అర్థమవుతుంది. అదేంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచినట్లుగా లేక ఇశ్రాయేలు ప్రజలను ఆయన చెదరగొట్టినట్లుగా అనిపిస్తా ఉందట. ఆయా సందర్భాలలో మన విశ్వాస యాత్రలో రకరకాలైన పరిస్థితులు గుండా మనం కొనసాగుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒకంత ఆవేదనలు, ఒకంత శోధనలు, ఒకంత ఇరుకులు, ఇబ్బందులు మన జీవితాల్లో సంభవించిన సందర్భాల్లో దేవుడు నన్ను విడిచిపెట్టాడా, ఆయన నన్ను మర్చిపోయాడా, ఆయన నన్ను ఈ పరిస్థితులకు ఎందుకు అనుమతించాడు, ఎందుకు ఈ పరిస్థితుల గుండా ఆయన నన్ను నడిపిస్తున్నాడు అనేవి మన జీవితాల్లో మనకు ఎదురవుతూ ఉంటాయి. సాధారణంగా మనం మానవ మాతృలం కాబట్టి, మన శక్తి పరిమితం కాబట్టి, మన జ్ఞానం పరిమితం కాబట్టి కొన్నిసార్లు కలవరపడడం అనేది చాలా సహజమైన విషయమే. కలత చెందడం అనేది చాలా సహజమైన విషయమే. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాలలో మనం కలవరాలకు గురైనప్పుడు, కలతలకు గురైనప్పుడు, లేక కుంగుబాటుకు గురైనప్పుడు అపవాదికి చాలా అపహాస్యంగా ఉంటుంది. అపవాది కుంగిన స్థితిలో ఉన్న వారిని చూసి వికటాటహాసం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంటుంది. అయితే అలాంటి సందర్భాన్ని ఒకదాన్నే పురస్కరించుకుని మేక ఏమంటాడంటే, నా శత్రువ, నా మీద అతిశయపడకము, నేను క్రింద పడినను తిరిగి లేకును. అది నిరీక్షణతో కూడిన మాట. దేవునికి స్తోత్రం. అంటే హోప్లెస్ కండిషన్ లో కూడా హోప్ను కలిగి ఉండడం అనేది, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధమైన నిరీక్షణ, తన పరిస్థితులు బాగుపడతాయి అనే పరిస్థితి లేదు, అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో సహితము నిరీక్షణ కలిగి ఉండడం. ఉదాహరణకు మీరు చూడండి, మీకా గ్రంథంలోనే ఆ మాట నేను మీకు చూపిస్తాను. మీకా గ్రంథం 7వ అధ్యాయంలో 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం చదవండి. నా శత్రువా, నా మీద అతిశయపడకము, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. చూడండి, ఇది చాలా నిరీక్షణతో కూడిన మాట. వర్తమాన పరిస్థితుల్లో నేను క్రింద పడిపోయినట్లుగానే ఉన్నాయి నా పరిస్థితులు. వర్తమానంలో ఆశాజనకమైన, అంటే వర్తమాన పరిస్థితులు ఏమి ఆశాజనకంగా లేవు, ఆదరణ కలిగించేవిగా లేవు, బహు నిరాశలోను నిస్పృహలోను ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అయితే ఆ కుంగుబాటులో కూడా, లేక దిగజారినట్లుగా ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా తన నోటి వెంట వస్తున్న మాటలు చాలా అద్భుతమైన, విశ్వాస సహితమైన మాటలు. ఆ మాటలు ఏంటంటే, నా శత్రువ, నా మీద అతిశయపడకము, నేను క్రింద పడినను తిరిగి లేతును. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో టీచర్ గారు చెప్పిన సాక్ష్యం నాకు గుర్తొస్తా ఉంది. రాక ఉద్యోగం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత టీచర్ గారు? 25 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం.
అంటే మామూలుగా ఉదాహరణ చెప్తున్నాను. టీచర్ గారు ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పుడు ఒక అబ్బాయి పుడితే, అబ్బాయికి ఇంకొక అబ్బాయి పుట్టే వయసు, దేవుని స్తోత్రం, అంటే 98 డిఎస్సి అప్పుడు క్వాలిఫై అయినా కానీ మొత్తానికి టీచర్ గారు నిరీక్షణతో విశ్వాసంతో దేవుని ఎదుట ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారి తల్లి గారు కూడా మొరపెడుతూ వచ్చారంట. దేవునికి స్తోత్రం. కొన్ని సంవత్సరాల క్రితం ఈ 98 డిఎస్సికి సంబంధించిన ఒక తల్లి కొడుకు, అంటే జాకబ్ గారు నన్ను ముదినేపల్లి నుంచి గుడివాడ ఆ మధ్యలో ఉన్న ఒక ఊరు, ఆ ఊరు పేరు నాకు ఐడియా లేదు. ఆ ఊరు కూడా మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఒక ఊరు వెళ్ళాం. అదే ఊరు నాకు ఐడియా లేదు. అక్కడ ఒక ప్రత్యేకమైన ప్రార్థన కోసం తీసుకుని వెళ్ళాను. అక్కడ ఒక బాబు ఉన్నాడు. ఆ ఇంట్లో కొంతమంది బాబులకి కొన్ని అనారోగ్యాలు ఉంటాయి, ఏంటో తెలియదు. అంటే బాబు కొంచెం తల చిన్నగాను, నోట్లోంచి కొంచెం సొల్లు బయటకు వస్తున్నట్టు అనారోగ్యాన్ని ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. అంటే మిగతా వాళ్ళగా వాళ్ళ మెంటల్లీ డిజార్డెడ్ అలాంటిదే, సేమ్ అలాంటిదే. ఆ బాబు అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతుంటే, మా మమ్మీకి జాబ్ రావాలి ప్రార్థన చేయండి అని అంటే, జాబ్ ఏంటి అని అడిగితే 98 డిఎస్సి ఆమె క్వాలిఫై అయ్యింది, జాబు రాలేదు. ఇది చాలా సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాల క్రితం సంగతి. నేను అనుకున్నాను ఎప్పుడో 98 అయితే ఇంకా వచ్చేదా ఇది అంటే, దానికోసం ప్రార్థన ఆ బాబు చేయమని చెప్పాడు. మా మమ్మీకి జాబ్ రావాలి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మొత్తానికి చేశాను. జగన్ గారు చేశారు, నేను చేశాను. టీచర్ గారికి మొన్న జాబు జాయిన్ అయిన సందర్భంలో అది గుర్తొచ్చింది నాకు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమాత్రం ఆశాజనకంగా పరిస్థితులు ఉండవు, పూర్తిగా నిరాశాజనకంగా ఉంటాయి, పూర్తిగా హోప్లెస్ గా మనకి కనబడతాయి. అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో సహితము మనము నిరీక్షణ కోల్పోకుండా, నిరాశ మనం దరిచేరకుండా విశ్వాస సహితమైన మాటలు మనం మాట్లాడగలిగితే, మన మాటలను దేవుడు ఆమెన్ననువాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఆమెన్ననువాడై ఉన్నాడు. మనం విశ్వాసంతో పలికితే, విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను ఆయన స్థాపించే దేవుడుకున్నాడు. మనం పలికే మాటలు ఆయన చిత్తానుసారమైనప్పుడు ఆయన వాటిని తప్పనిసరిగా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. నేను ఇంతకీ టీచర్ గారి విషయం ఎందుకు ప్రస్తావించానంటే, 4 గంటలు డ్యూటీకి వెళ్ళడం, 4 గంటల డ్యూటీ నుంచి రావడం, తెల్లవారుజామున 3 గంటలు లేచారంట టీచర్ గారు. ఎవ్వరూ లేవక ముందు డ్యూటీకి బయలుదేరి వెళ్ళిందంట. అందరూ నిద్రపోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ నుండి ఇంటికి వచ్చి 8 గంటల జర్నీ ఎక్కడో దూరం వెళ్తే, ఇక టీచర్ గారు ఒక స్త్రీగా ఆమె ఎంత ఫీల్ అయి ఉంటుందో, బస్సు ఎక్కే బస్సు, దిగే బస్సు, ఆటోలు, టైం కాని టైంలు, ఆమె ఎంత స్ట్రగుల్ అయి ఉంటుందో పర్సనల్ గా ఆమె ప్లేస్ లో ఉంటే మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం. ఉద్యోగం వచ్చిందనే ఆనందం ఒకవైపు అయితే, ఈ పరిస్థితులు అంటే టీచర్ గారి ఆలోచన విధానం ఏ విధమైన పరిస్థితిలోకి వెళ్ళి ఉంటుందో మనం ఊహించవచ్చు. ఒక దశలో అయితే తన తల్లి చెప్పిందండి, అమ్మా మనకి జాబ్ అవుతుంది, ఇంకేమొద్దు, వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దమ్మా, ఉండిపోమ్మా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా, ఎందుకమ్మా మనకి ఆ జాబ్ ఇంకెందుకమ్మా అని అన్నమాట. నేను అన్నాను, నా మట్టు నేను కూడా అన్నాను, టీచర్ గారికి గుర్తుందో లేదు నాకు తెలియదు కానీ, లేదు టీచర్ గారి గవర్నమెంట్ పోస్ట్ కదా, అలా కొంచెం కష్టపడిన దేవుడు ఏదో కార్యం చేస్తాడు, అట్లా వదులుకోవద్దు టీచర్ గారు. అట్లా వదులుకున్న వాళ్ళు కూడా ఉన్నారట, కానీ వదులుకోవద్దు టీచర్ గారు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఈ కీర్తన చూస్తున్నప్పుడు నాకు ఆ మాట గుర్తొస్తుంది. ఆ టైంలో అవిశ్వాసం అనేది హృదయం నుండి ప్రశ్నించవచ్చు. దేవా, నేను 25 సంవత్సరాల జాబ్ కోసం కనిపెట్టాను, ఇంతకాలం తర్వాత నాకు జాబ్ వచ్చింది, నేను ఆనందపడతంటే నన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చి పెట్టావు. ఎంత దూరం మారుమూల ఎక్కడో ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడో లాస్ట్ బార్డర్లో అక్కడ తీసుకుపోయి ఫారెస్ట్ ఏరియా లాంటి ఏరియాలో తీసుకుని వెళ్ళి అక్కడ పడేస్తే నేను స్థితి ఏంటి నాయన, నా ప్రార్థన ఇదేనా నువ్వు విన్నది, ఇంతేనా నా పట్ల నువ్వు కార్యం చేసింది, ఏంటి నాయన అని చెప్పి ఒకవేళ బలహీనమైన ఆలోచన ఉన్నవాడైతే అలా ఆలోచన చేయొచ్చు. కానీ దేవుడు ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు, ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు. తన నోరు తెరిచి అడగలేదండి టీచర్ గారు,
బయటికి వెళ్ళిన తర్వాత అంకుల్ గారు అడిగారంట, అమ్మ నువ్వు ఎక్కడ చేస్తున్నావు, కొంచెం నీ పేరు, ఎక్కడ చేస్తున్నావు, ఆ ఊరు కాస్త వివరాలు రాసేమంటే ఎందుకో కూడా టీచర్ గారికి అర్థమై ఉండదు అప్పుడు. దేవుని స్తోత్రం, ఎందుకు అడుగుతున్నారో కూడా తెలియదు. అంకుల్ గారు తీసుకుని మరి తన మేనల్లుడు భార్య చెప్పి చైర్పర్సన్ అవడం వల్ల దేవుని స్తోత్రం వాళ్ళతో కన్సల్ట్ చేసి మొత్తానికి పోరాడి తీసుకొచ్చారు. దేవుని స్తోత్రం. అది టీచర్ గారు అడిగింది కాదు, టీచర్ గారు ఊహించింది కూడా కాదు. కానీ అడగకుండానే చూడండి దేవుని స్తోత్రం మొత్తానికి పోరాడు. తెలియకుండానే మూడో ఏట పొదానేసుకెళ్ళాడు. అదే మేనాలు 3 సంవత్సరాల నుంచి ప్రధాని మోసాడంట, ఈ పని చేసి పెట్టడా అనుకున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు కదా. అంటే కొన్నిసార్లు మన పరిస్థితులు అనిపిస్తే దేవుడు నన్ను విడనాడాడా, దేవుడు నన్ను మర్చిపోయాడా అన్నట్టుగా ఉంటాయి. కానీ వాస్తవానికి దేవుడు ఆ వెంటనే మనకు ఒక మేలు సిద్ధపరుస్తాడు. తాత్కాలికంగా ఇబ్బంది అనిపించవచ్చు, తాత్కాలికంగా కష్టం అనిపించవచ్చు, తాత్కాలికంగా కృంగుబాటుకు గురవచ్చు. కానీ దేవుడు ఆ వెంటనే గొప్ప కార్యాన్ని చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొత్తానికి అంకుల్ గారు అడిగిన పని ఏమో మేనల్లుడు చేశాడు. మేనల్లుడికి ఏమో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది. పెడద నియోజకవర్గం అండి, ఉప్పాల రాము అండి, బామ్మర్ది కొడుకే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు గొప్ప కార్యాలను చేసే దేవుడు కదా. నేను అంటున్నాను, ఇక్కడ దావీదు కీర్తనంతా చదివిన తర్వాత అన్ని విజయాల్లాగానే కనబడతాయి. ఎందుకు దావీదు ఇలా ప్రశ్నించాడు? నేను వచ్చిన తర్వాత అంకుల్ గారిని అన్నాను, ఏంటంటే విడనాడి ఉన్నావు కదా, చెదరగొట్టి ఉన్నావు కదా, మా శనంతో కూడా బయలుదేరుకున్నావు కదా అని దావీదు అంటాడు. చూస్తేనేమో అంత విజయం పొందినట్టుగానే కనబడుతుంది కీర్తనలో. ఇదేంటి నాకు అర్థం కావట్లేదని అంకుల్ గారిని ప్రశ్నించి, అంకుల్ గారు అంటే తిరిగి కూర్చుని ఆయన ధ్యానం చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత విషయం ఏంటో నాకు అర్థమైంది. అదేంటంటే ఎందుకు దావీదు ఇలా కీర్తన మొదలు పెట్టాడు అని ఆలోచన చేస్తే, ఇజ్రాయేల్కి తూర్పు భాగంలో యుద్ధం చేస్తున్నారట శత్రువుల్లో. ఉత్తర భాగంలో శత్రువులతో యుద్ధం చేస్తూ ఉండగా యుద్ధంలో జయం పొందుతూనే ఉన్నారు దావీదు నాయకత్వంలో. ఎట్ ద సేమ్ టైం అదే టైంలో ఇజ్రాయేల్కి దక్షిణ భాగంలో అంట ఎదోమీయులు అంటే ఏసావు సంతతి వాళ్ళు ఇజ్రాయేల్ మీద దాడి చేశారు. వీళ్ళేమో ఉత్తర భాగంలో శత్రువులతో యుద్ధం చేస్తా ఉంటే దక్షిణ భాగంలో ఎదోమీయులు వచ్చి ఇజ్రాయేల్ మీద దాడి చేశారు. చాలా పెద్ద డ్యామేజ్ చేశారట, చాలా పెద్ద నష్టమే చేశారట. దానిని తలంచుకున్న దావీదు కుంగిపోతూ ఈ కీర్తనను రాస్తున్నాడు. జయము పొందామనే సంతోషం దావీదుకి పెద్దగా మిగలలేదు. అయ్యా నీవు మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి 60వ కీర్తన 60 దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపడితివి, మమ్ము మరలా బాగు చేయవు. దేవుని స్తోత్రం కదా. విడనాడావు, చెదరగొట్టావు, కోపడ్డావు, మమ్ము మరలా బాగు చేయు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడనాడాడు? లేదా ఒక విశ్వాసిని దేవుడు ఎందుకు విడనాడినట్టుగా పరిస్థితులు ఏర్పడతాయి? ఎందుకు అంటే అన్ని ఒక ఘాటను కట్టడం కాదు, కానీ ఆయా సందర్భాల్లో ఎందుకు దేవుడు మనల్ని ఎడబాసినట్టుగా పరిస్థితులు ఎందుకు వస్తాయి అని అంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఇశ్రాయేలు దేవుని కోపాన్ని రేపారట. దేవుని పట్ల వాళ్ళు అవిధేయతను కనబర్చారట. దేవుని ఎడల చూపించవలసిన భయభక్తులు వాళ్ళు చూపించలేదంట కదా. ఆయన యొక్క యాంగ్రీని ప్రొవోక్ చేశారట, రేపారట. దేవుని స్తోత్రం కదా. ఆయన కోపాన్ని వాళ్ళు ఏం చేశారు? రేపారు. కొన్ని సందర్భాల్లో ప్రియులారా, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మైమరిచి జీవిస్తే దేవుడు కొన్నిసార్లు శత్రువులకు మన జీవితంలో అనుమతి ఇస్తాడు. మన పరిస్థితుల్లో శత్రువు చొరబడడానికి దేవుడే ఛాన్స్ ఇస్తాడు. నేను చెప్తున్న మాట కొంచెం మీకు ఏమైనా అర్థం కాకపోవచ్చేమో కానీ, వితౌట్ గాడ్స్ పర్మిషన్ సాతాను నిన్ను నన్ను ఏమీ చేయలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి.
కొన్నిసార్లు మన జీవితంలో నలుగుడు ఏర్పడుతుందంటే, మనం తీవ్రంగా నలుగుతున్నామంటే, కొన్నిసార్లు కుంగుబాటు గురవుతున్నామంటే దాని వెనకాల ఏదో లెసన్ నేర్పించడానికి దేవుడు ఆ పరిస్థితికి మనలను అనుమతిస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని పర్మిషన్ లేకుండా యోబును సాతాను నష్టపరచగలిగిందా? దేవుని అనుమతి లేకుండా యోబుని ఏమీ చేయలేకపోయింది. దేవుని అనుమతి తీసుకుని వచ్చే 2 సందర్భాల్లో కూడా దేవుని అనుమతి తీసుకుని వచ్చే యోబు జీవితాన్ని దెబ్బ తీసింది. అంటే యోబు కలిగిన నష్టం అంతటికి దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకుంది. యోబు దేహం మీద అనారోగ్యం కలగడానికి కూడా పర్మిషన్ దేవుని దగ్గరే తెచ్చుకుంది. అవునా కాదా? తన ప్రాణాన్ని తీయడానికి మాత్రం వీలు లేదని దేవుడు ముందే చెప్పాడు. నువ్వు దేహాన్ని ఏమైనా చేసుకో, కానీ అతని ప్రాణం తీయడానికి మాత్రం వీలేదని దేవుడు చెప్పాడు. అయితే యోబు అవిధేయతను బట్టి కాదు అనుమతించింది. యోబు ఆ పరీక్షలో నెగ్గుతాడు అన్న సంగతి దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కదా. అయితే కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి, అంటే యోబు అవిధేయతను బట్టి కాదు, మన జీవితంలో కొన్నిసార్లు మైమరిచి, దేవునిని మైమరిచి, లేక వాక్యానుసారమైన జీవితాన్ని మరిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు, లోకం ఎలా జీవిస్తుందో అలా జీవించే ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు, మన ఆత్మీయ క్షేమం కోసమే, మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దడం కోసమే దేవుడు కొన్నిసార్లు శత్రువుకి దేవుడు అనుమతి ఇస్తాడు. ఇశ్రాయేలు చరిత్ర చదివినప్పుడు దేవుని ఏర్పాటు లేకుండానే ఐగుప్తుకు ఇశ్రాయేలు వెళ్ళారా? చూడండి, ఆ ఐగుప్తుకు వెళ్ళినప్పుడు దేవుని అనుమతితోనే వెళ్ళారు కదా. బబులోను చెరలోనికి నెబుకద్నెజరు వచ్చి ఇశ్రాయేలును తీసుకుపోయాడంటే ముందు దేవుడు హెచ్చరించలేదా ఇశ్రాయేలు ప్రజలను? చెప్పండి, హెచ్చరించాడు. శత్రువు రాబోతున్నాడు, ఉత్తర దిక్కు నుండి రాబోతున్నాడు, లోబడండి, సరి చేసుకోండి అని అంట పెందలగడ లేపి తన ప్రవక్తలను పంపించాడంట తన ప్రజల మధ్యలోనికి. వారంట ప్రవక్తలను హేళన చేశారట, ఎగతాళి చేశారట. 2వ దినవృత్తాంతాల ఆఖరి అధ్యాయం మీరు చూడండి. రెండవ దినవృత్తాంతాల ఆఖరి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ విధంగా ఇక్కడ రాయబడుతుంది. అదేంటంటే దేవుడు 15వ వచనం చదవండి. 36-15. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలగడ లేచి పంపుచూ వచ్చిన వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, దానికంటే ముందు కూడా మరి ఆనాటి రాజు దేవుని ఎదుట ఏ విధంగా ప్రవర్తించాడు అంటే 12వ వచనం చదవండి. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతను తిరుగుబాటు చేశాను. అతను మొండితనము వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరచుకొనెను. చూడండి, శత్రువుకు అప్పగించడానికంటే ముందే దేవుడు ఎన్నోసార్లు ఇశ్రాయేలు ప్రజలను లోబడమని నాటి దూతలను, అంటే దేవదూతలు కాదు, తన సేవకులను, తన ప్రవక్తలను దేవుడు వారి మధ్యలోనికి పంపించాడు, వారిని హెచ్చరించాడు. అయితే నాటి రాజు సిద్కియా ఏం చేశాడంటే యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు, ఏ దేవుడు తనకు అధికారం ఇచ్చాడో, ఏ దేవుడు తనకు ఏలుబడి చేయడానికి అవకాశం ఇచ్చాడో ఆ దేవుని మాటకు తాను వినలేదు. అధికారం ఇచ్చిన దేవుని మాట వినలేదు, దేవుణ్ణి లెక్క చేయలేదు.
దేవుని ఎదుట మొండితనాన్ని ప్రదర్శించాడు, విధేయత చూపలేదు. అంత మాత్రమే కాదు, చూడండి, ఆనాటి ప్రవక్త, దేవుని చేత నియమించబడిన ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త, లేక కన్నీటి ప్రవక్త అని బైబిల్లో పిలిచే ఇర్మియా ప్రవక్త యొక్క మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. అంటే మూర్ఖత్వాన్ని కనబరిచాడు, మొండితనాన్ని కనబరిచాడు. దేవుని యొక్క ప్రవక్త మాట వెనక తను తాను తగ్గించుకొనక ఉన్నాడట. అందుకే దేవుడు ఏం చేశాడంటే శత్రువుకు అప్పగించాడు. 13వ వచనం లాస్ట్ ప్రకారం తన మనస్సును ఏం చేశాడంటే ఆయన కఠినపరుచుకున్నాడట సిద్కియా. అందుకే 15వ వచనంలో ఉంది, దేవుడైతే ప్రేమ కలిగిన వాడయ్యుండి తన చెరుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచొచ్చును. ఎవరు పాడైపోవడం, చెడిపోవడం ఆయనకేమాత్రం ఇష్టం లేదు. ఆయన ఎవరి నాశనాన్ని కోరే దేవుడు కాదు, ఎవరి నష్టాన్ని, ఎవరి కష్టాన్ని కోరే దేవుడు కాదు. అది ఆయన ఆకాంక్షించేవాడు కాదు, అభిలషించేవాడు కాదు. ప్రతి ఒక్కరి క్షేమమును కోరే దేవుడు, దీవెనను, ఆశీర్వాదాన్ని కోరే దేవుడు. అయితే దేవుడు ప్రతి మానవుని నుండి ఆశిస్తున్నది ఏదైనా ఉంది అంటే, నీకు నాకు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో వాటిని మనం అనుసరించి నడవాలి. సత్యవాక్యం ఏదైతే మనకి ఇచ్చాడో వాక్యానుసారంగా మనం బ్రతకాలి. వాక్యానుసారంగా బ్రతకకపోతే మాత్రం దేవుడు శత్రువుకు అనుమతి ఇస్తాడు. చూడండి, సిద్కియా మొండితనం వహించాడు. ప్రవక్త అయిన ఇర్మియా మాట లోబడలేదు, తను తగ్గించుకోలేదు. అయినప్పటికీ కూడా దేవుడు తన దూతలను పంపుతూనే వచ్చాడు. పెందలకడ లేచి దేవుడు తన ప్రవక్తలను పంపుతూ వచ్చాడట. అయితే వారంట తన దూతలను ఎగతాళి చేశారట. ఏం చేశారండి? దూతలను, అంటే దేవుని చేత పంపబడిన ప్రవక్తలను వాళ్ళు ఎగతాళి చేశారు. ఎగతాళి చేయడమేనా? హింసించుచూ రాగా 16వ వచనం, దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు. ఆ వాక్యాలు ప్రవక్తల వాక్యాలా, దేవుని వాక్యాలా? దేవుడు తన వాక్యములను తన ప్రవక్తల ద్వారా ప్రకటింపచేశాడు. ఆ ప్రవక్తల ద్వారా ప్రకటింపచేసిన వాక్యములను ఏం చేశారంట వాళ్ళు? కేవలం సిద్కియా రాజు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలంట ఏ మాత్రం లెక్క చేయలేదంట, తృణీకరించారంట. ఇదే మాట అప్పుడప్పుడు సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. Those who honor me, I will honor them. Those who despise me, I will despise them. దేవుని స్తోత్రం. అంటే నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరిస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు దేవుని మాటలను తృణీకరించారు అంటే దేవుణ్ణి తృణీకరించినట్లే. ఆయన వాక్యాలను తృణీకరించారంటే ఆయనను తృణీకరించినట్టే. దేవునికి స్తోత్రం కదా. ఇప్పుడు ప్రవక్త, ఇప్పుడు ఏలియానికి చెప్పినట్టు, ఏలియా మనవంటే స్వభావం గల మనుషుడే అన్నట్టు, ప్రవక్తకేమి 4 కొమ్ములు ఉండవు. ప్రవక్త కూడా చూడడానికి మనకలాగానే ఉంటాడు. కానీ చూడండి, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ ఉన్నాడు. ఒక కానిస్టేబుల్ ఈ సంక్రాంతి సందర్భంగా ఏదో రైడ్ చేయడానికి వెళ్ళాడు. ఒక పేకాట పట్టుకునేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు, కోడి పందాలను పట్టుకోవడం వెళ్ళాడు. ఈయన మనలాంటి వాడే కదా అనుకుని ఎవడో చేయి చేసుకున్నాడు అనుకో, ఎలా ఉండదు పరిస్థితి? మామూలుగానే ఉంటుందా? ఆయనకు ఒకరికే కోపం రావడం కాదు, ఆయన వెనకాల ఏముంది? డిపార్ట్మెంట్ ఉంది. మొత్తం పరిస్థితి చేయదాటిన చుట్టుపక్కల స్టేషన్లో ఉన్న పోలీసులు మొత్తం అక్కడే ఉంటారు. దొరికినోడు దొరికినట్టు బతారు. అంటే చూడటానికి మామూలు ఆర్డినరీ పర్సన్ లాగా కనపడతాడు, కానీ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి వెనకాల. దేవుని స్తోత్రం కదా. డిపార్ట్మెంట్ మొత్తం అప్పుడప్పుడు ఎస్ఐగా చేస్తున్నాడు కాబట్టి అంకుల్ గారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంటుంది. అప్పుడప్పుడు రైడ్ చేయడానికి ఎస్ఐలు కూడా భయపడతారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే అవేమో ఎక్కడెక్కడో మారుమూల పొదల్లోనో ఎక్కడో కాస్తా ఉంటారు పిచ్చి నాటు సారాయిలు, ఎక్కడో ఊరికి దూరంగా. వీళ్ళు మొండితనం వహించుకుని సార్లు వెళ్తే వాళ్ళు తిరగబడ్డ సందర్భం, ముఖ్యంగా కొల్లేటి ఏరియాలో అప్పుడప్పుడు న్యూస్ లో చదువుతాం. గరాల దెబ్బ ఎత్తే ఇక వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తారు, వీళ్ళ కంట్రోల్లో ఉండరు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను అంటున్నది ఏంటంటే, ఒక వ్యక్తి కాదు, వాళ్ళు ఒక వ్యవస్థే ఆ వ్యక్తి వెనకాల ఉంది. అలాగే అది ఎలాగో వ్యవస్థ ఆ వ్యక్తికి అది చూడండి అధికారికంగా వచ్చాడు ఆయన. అలాగే ప్రవక్త
ప్రవక్త కూడా ఆర్డినరీ పర్సనే, కానీ ఎక్స్ట్రాడినరీ గాడ్ వెనకాల ఉన్నాడు. దేవుడి స్తోత్రం. పవర్స్ దేవుడు ఇచ్చాడు ఆయనకి. దేవుడి స్తోత్రం కదా. దేవుడు ఆ పనికి అపాయింట్ చేసినాడు. దేవుడు అపాయింట్ చేసిన వాడే కావలసిన జాగ్రత్త అంతా కూడా ఆ వ్యక్తి విషయంలో దేవుడే తీసుకుంటాడు. కనుక ప్రవక్త మాటలను, దూతల మాటలను తృణీకరించారంటే, దేవుని వాక్యములను తృణీకరించారంటే ఎవరిని తృణీకరించినట్టు? దేవుడిని తృణీకరించినట్టు. అసలు వాక్యం అంటే ఏంటి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యందు, వాక్యమే దేవుడైన. వాక్యాన్ని తృణీకరిస్తే దేవుడినే తృణీకరించినట్టు కదా. అందుకు దేవుని కోపం రేగిందంట. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింప శక్యము కాకుండా, కంట్రోల్ చేయడానికి అవకాశం లేదు. ఆ నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చను. అది కంట్రోల్ చేయడానికి అవకాశం లేని విధంగా దేవుని కోపం వారి మీదకి వచ్చింది. మీకు రీజన్ అర్థమైందా? దేవునికి ఎందుకు కోపం వచ్చింది? బబులోను చెరకు వారిని ఎందుకు అప్పగించాడంటే, రాజు లోబడలేదు అంటే మొండితనం వహించాడు, తగ్గించుకోలేదు, తృణీకరించాడు. ఆ ప్రజలు కూడా దేవుని మాటలను తృణీకరించాడు. అందుకే దేవుని కోపం వచ్చింది. బబులోను చెరకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. అంటే దాదాపు 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నట్టున్నారు. ఐగుప్తులో 430 సంవత్సరాల ముందుగా వాళ్ళు 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. ఇక్కడ 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక తిరిగి 60వ కీర్తనలోకి రండి. మొదటి శరణంలో, దేవా మమ్మను విడనాడి ఉన్నావు కదా. సరదాగా దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడా? ఏ కాజు లేకుండా విడిచిపెడతాడా? దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన అవిధేయతను బట్టి కావచ్చు, మన లోబడని తత్వాన్ని బట్టి కావచ్చు, తగ్గించుకున్న మన స్థితిని బట్టి కావచ్చు, లేదా దేవుని వాక్యాలను తృణీకరించడం కారణం కావచ్చు. విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోప్పడుతీవి, మమ్ము మరలా బాగు చేయము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ 2 దెబ్బలు కొట్టిందని ఇంటికి దూరంగా పోతే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు చిన్నప్పుడు అలిగేవాడిని. సమ్మర్లో అలిగితే బాగానే ఉండేది. మా పల్లెటూరులో సమ్మర్లో అలిగితే ఎందుకు బాగుండేది అంటే, అమ్మ మీద నాన్న మీద. మాకు ఎట్లా పల్లెటూరులో పుట్టి పెరిగినాడు కాబట్టి ముంజుకెళ్ళి చెట్టు ఎక్కడం అలవాటు, ముంజుకెళ్ళి కోసుకుని తినడం అలవాటు. ఆకలి తీరిపోయి. దేవుని స్తోత్రం. కానీ మిగతా రోజుల్లో అలిగితే కష్టంగా ఉండేది. హల్లెలూయా. ఇంటికి కొంచెం దూరంగా వచ్చి కూర్చునేవాడిని. పిలుస్తారేమో చూసేవాడిని, పిలిచేవాడు కాదు. ఇంకొంచెం దగ్గరకు వచ్చేవాడిని, అయినా పిలిచేవాడు కాదు. దేవుని స్తోత్రం. తీరా వచ్చి ఇంటి అరుగు మీద కూర్చునేవాడు. ఇంకేం చేస్తారు? హల్లెలూయా. అలిగిన తర్వాత మళ్ళా ఇంటికి, మా దీవెన నువ్వు ఎప్పుడన్నా అలిగావా మీ అమ్మ మీద? దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. దేవుని మీద అలిగితే ఫలితమేమీ లేదు. దేవునికి స్తోత్రం. తండ్రి మీద అలిగి కొడుకు దూరం వెళ్ళిపోయాడండి పరిశుద్ధ గ్రంథంలో. సాధించిందేముంది? ఏమి లేదు. ఉన్నదంతా పోగొట్టుకుని, కట్టుబట్టలు కూడా కాదు, మురికి బట్టలతో, చినిగిపోయిన బట్టలతో బికారిగా తండ్రి యొక్కకు తిరిగి వచ్చాడు. అందుకే మళ్ళా తండ్రి దగ్గర రావడం తప్పలేదు. తండ్రి, నీకు విరోధంగాను పరలోకములకు విరోధంగాను నేను పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకునే అర్హత నాకు లేదు. నీ కూలివాడులో ఒక కూలివాడిగా నన్ను చేర్చును. సరేలే, నా ఇంటి పెద్ద పాలేరుగా ఉండు అని అన్నాడు తండ్రి? లేదు. కొడుకు చెప్తున్న మాటలను తండ్రి పట్టించుకోలేదు. తండ్రికి వల్లమాలిన ప్రేమ ఉంది. ఆ కొడుకును దూరంగా చూసిన వెంటనే, కొడుకు యంగ్స్టర్, తండ్రి ఏజ్డ్ అయినప్పటికీ ఆ కొడుకును చూసిన వెంటనే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళాడన్న. పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడన్న. మురికోడిని ముద్దు పెట్టుకున్నాడు. కంపు కొడుతున్నాడు. పందుల మధ్యలో ఉండొచ్చినండి మురికోడిని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. కొడుకు అయితే నిజంగానే పశ్చాత్తాపడ్డాడు. తన దగ్గర ఉన్నంతకాలం పశ్చాత్తాపం లేదు, కానీ తన పరిస్థితులు తనకు పశ్చాత్తాపం నేర్పాయి. లోకంలో పరిస్థితులు అర్థమయ్యాయి. నేను కొడుకుని పిలిపించుకునే అర్హత ఇక నాకు లేదు. నిజమైన పశ్చాత్తాపం వచ్చింది. కానీ ఆ తండ్రి ఆ కొడుకుని ఏమాత్రం విడనాడడం తండ్రికి ఇష్టం లేదు. కొడుకు దూరం అవడం తండ్రికి అప్పటి వరకు చాలా బాధ అనిపించింది. కొడుకు తిరిగి వచ్చినప్పుడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా బ్రతికాడు. దేవుని స్తోత్రం. తప్పిపోయి మరలా దొరికాడు. అందుకే పండుగ చేశారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే దావీదు ఏమంటాడంటే, నువ్వు మమ్మను మా మీద కోప్పడ్డావు, నీ కోప్పడుతుంది, మమ్ము మరలా బాగు చేయము.
మమ్ము మరలా బాగు చేయము. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఎప్పుడైనా ఏవైనా మన వ్యక్తిగత అవిధేయతల కారణంగా ఏవైనా నష్టాలకు గురయ్యాము అనిపించినప్పుడు కష్టాలకు గురయ్యాము అనిపించినప్పుడు, ఇబ్బందులకు గురయ్యాము అనే ఆ పశ్చాత్తాపం మనలో వచ్చినప్పుడు ఏమాత్రం మొమ్మోట పడకుండా స్ట్రైట్గా దేవుణ్ణి అడగాలి. ప్రభువా, ఇది నా అవిధేయత వల్లే జరిగింది, నా పాపం వల్లే జరిగింది, దయచేసి నన్ను క్షమించు. ఈ నష్టానికి నేను నిజంగా అర్హుణ్ణే, ఈ బాధకు నేను అర్హుణ్ణే, అయినప్పటికీ నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడివి, దయచేసి నన్ను క్షమించు. ఈ తప్పు నేను మరలా చేయకుండా ఉండడానికి నాకు సహాయం దయచేయి. ఈ పొరపాటు నా జీవితంలో ఎన్నడూ లేకుండా నాకు సహాయం దయచేయాలని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే క్షమించడానికి ఇష్టపడతాడు. నువ్వు ఎప్పుడు ఎట్లాగంటావు, నేను నిన్ను క్షమించను అంటాడా? అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 2వ వచనం, ఎంతగా దేవుని కోపం వచ్చిందంటే నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దాన్ని బద్దలు చేసి ఉన్నావు, అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము, నీ ప్రజలకు నీవు కఠినమైన కార్యములు చేసితివి, తూలునట్లు చెయ్యి మద్యమును మాకు త్రాగించితివి. మద్యము తగ్గించడంటే కోపం, అంతగా దేవుని కోపం దేవుని ప్రజల మీదకి వచ్చిందంట. దేవుడు దేశాన్ని కంపింపచేసేసాడంట, బద్దలు చేశాడంట, వణుకుతుందంట. పడిపోయిన చోట్ల బాగు చేయనైనా, కఠినమైన కార్యాలు చేశావునైనా అని అడుగుతున్నాడు. అంతగా తన ప్రజల యొక్క అవిధేయతను బట్టి దేవుడు శత్రువులైన ఎదోమీయులకు వారిని అప్పగించాడు అని వాక్యాలు మనం చూస్తున్నాం. అయితే 4వ వచనం, సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిలిచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నేను తిరిగి యెషయా 60లో 4వ వచనం చదువుతున్నాను. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమును ఇచ్చి ఉన్నావు. తర్వాత ఆయన నిరీక్షణతో కూడిన మాటలు చెప్తున్నాడు. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించు, నాకు ఉత్తరమిమ్ము అని మాట్లాడుతున్నాడు. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. దేవుడు అంట మరలా మాట ఇచ్చాడంట. దావీదు యొక్క వేడుకొనడం, దావీదు యొక్క పశ్చాత్తాపం, దావీదు యొక్క తగ్గింపు, దావీదు దేవుడిని బ్రతిమలాడుకోవడం దేవునికి నచ్చింది. దేవుడు మరలా అనుగ్రహాన్ని తన ప్రజల పట్ల కనపరిచాడు, తన దయను కనపరిచాడు. దేవుడు వారిని క్షమించాడు, దావీదు యొక్క పశ్చాత్తాపం చూశాడు. అందుకే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఒక ధ్వజమునిచ్చావు అని మాట్లాడుతున్నాడు. జయధ్వజాన్ని దేవుడు ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు దేవుని ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇమ్మయ్యా అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధత తోడని దేవుడు ఏం చేశాడు? మాట ఇచ్చాడు. అందుకే నేను ప్రహర్షించదను, శకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యోదా నా రాజదండము, మోయాబు నా కాళ్ళు కొడుక్కును పళ్ళెం, ఎదోము మీద నా చెప్పు విసిరివేయును, ఫిలిష్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. అంటే దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి ఎవరు? దేవునితో సరిచేసుకున్నాడు దావీదు. తన అవిధేయతను సరిదిద్దుకున్నాడు, లేక తన ప్రజల పక్షంగా ఆయన పశ్చాత్తాపడ్డాడు, వారి పాపములను ఒప్పుకున్నాడు, వారి లోపములను ఒప్పుకున్నాడు. దేవునికి కోపం రేగిందని గ్రహించాడు. దేవునిని శాంతిపరిచే ప్రయత్నం దావీదు చేశాడు. చేసిన తర్వాత దేవుని దగ్గర విశ్వాస సహితమైన మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యా, నీవు నీ పరిశుద్ధతతోడు నువ్వు నాకు మాట ఇచ్చావు, నీ యందు భయభక్తులు గలవారమైన మా కోసం ఒక ధ్వజమును ఎత్తావు. ఇప్పుడు గిలాదు నాది, మనష్షే నాది అని మాట్లాడుతున్నావు. మోయాబు మీద నా ఎదోము మీద నా చెప్పు విసిరివేయను. అంటే ఎక్కడికి వెళితే అక్కడ నువ్వు నాకు జయమును ఇచ్చే దేవుడిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. నాకు ఒక అద్భుతమైన మాట కనబడింది. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 6వ వచనం. దమస్కు వశమున ఉన్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై
కప్పము చెల్లించుచుండేది. ఉమ్. దావీదు ఎక్కడికి పోయినను, యెహోవా అతన్ని కాపాడుచుండెను. ఇంతకు మించిన అద్భుతమైన మాట ఏముంటుంది? దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతని కాపాడుచుండును. ఇదేనో నాకు బాగా నచ్చిన మాట ఇది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండును. అంటే షెకెము మీదకి వెళ్ళినా, లేక ఎక్కడికి వెళ్ళినా, సుక్కోతు మీదకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జయమును ఇస్తుంది. అవన్నీ ఇశ్రాయేల్లో భాగాలే. దేవునికి స్తోత్రం కదా. మోయాబు మీదకి యుద్ధానికి, మోయాబు మీద జయమిస్తున్నాడు. ఎదోమీయులు ఏ పక్క నుండి, దక్షిణ వైపు నుండి చాలా డ్యామేజ్ చేశారు. ఇప్పుడు అంటాడు, దేవుడు నా పక్షాన నిలబడ్డాడు కాబట్టి ఎదోము మీద నా చెప్పు విసిరివేస్తాను, అంటే అవమానపరుస్తాను ఎదోము అని మాట్లాడుతున్నాడు. నిరీక్షణతో కూడిన మాట. దేవునికి స్తోత్రం. ఇది రాయబడిన సందర్భం ఏంటంటే 60వ అధ్యాయంలోనే చిన్న అక్షరాలు చూడండి. స్టార్టింగ్ లో 60వ అధ్యాయం చిన్న అక్షరాలు, 1వ వచనం కంటే ముందు ఉంటాయి కదా చిన్న అక్షరాలు. 60వ అధ్యాయం కీర్తన. షూషనే దూత మీద పారదగినది. దావీదు అరమ్న హరాయిమేలుతోను అరమెజబాయిలతోను యుద్ధము చేయగా యోవాబు ఉప్పు పల్లములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతను ఉపదేశములకు రచించినది అనుపద గీతము. యోవాబు ఎవరు? దావీదు యొక్క సైన్యాధిపతి. ఉప్పు పల్లం అనే చోట 18,000 మంది ఎదోమీయులను చంపొచ్చాడంట. దావీదు దేవునితో సరిచేసుకున్న తర్వాత దావీదు తన సైన్యాధిపతి అయిన యోవాబును పంపినప్పుడు, ఏ ఎదోమీయులైతే ఇశ్రాయేలును దెబ్బతీశారో, ఏ ఎదోమీయులైతే ఇశ్రాయేలు వణుకున్నట్లు చేశారో, ఆ ఎదోమీయుల మీద చెప్పు విసిరివేయుదునని దావీదు అన్నట్టు తన సైన్యాధిపతి వెళ్ళి ఎదోము అంటే ఏశావు సంతతి వాళ్ళని 18,000 మందిని హతము చేసి వచ్చాడంట. అప్పుడు రాసిన కీర్తన అని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో అపజయాలు తాత్కాలికంగా రావచ్చు, నష్టాలు తాత్కాలికంగా రావచ్చు, అనారోగ్యాలు తాత్కాలికంగా రావచ్చు. అవన్నీ తాత్కాలికమే కానీ శాశ్వతంగా ఉండేవి కాదు. నీ జీవితంలో ఎదురైన నిందలు తాత్కాలికమే, అవమానాలు తాత్కాలికమే, ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమే, అనారోగ్య పరిస్థితులు తాత్కాలికమే, అవి శాశ్వతంగా ఉండేవి కాదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నీవు నేను దేవునితో సరి చేసుకుంటామో, దేవునితో సమాధాన పడతామో, దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, దేవుడు మన మీద ఉన్న నిందలను ఆయన తొలగిస్తాడు, మన నష్టాలను తొలగిస్తాడు, మన కష్టాలను తొలగిస్తాడు, మన అనారోగ్యాలను తొలగిస్తాడు. ఆయన మన పక్షమున ఒక ధ్వజమును ఎత్తే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తన పరిశుద్ధతతోడని ప్రమాణము చేసే దేవుడు ఉన్నాడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ విషయాన్ని చెబుతున్నాడు. ఏమంటాడంటే, పీస్ చేయాలని గురించి ఉత్సాహ ధ్వని చేయంటాడు. 8వ వచనంలో. 9వ వచనం, కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును, ఎదోములోనికి నన్ను ఎవడు నడిపించును. అంటే ముందు అన్న మాటే మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. 10వ వచనం, దేవాన్ని మమ్మల్ని విడనాడినావు కదా, దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మానినావు కదా. మొదట అన్న మాటనే ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. అయితే 11వ వచనం ఈ కీర్తన అంతటికి హైలైట్. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయి. ఇదే దేవుడు కోరుకునేది. దేవుడు ఇటు ఈ విధంగా మనం దేవుడి వైపు తిరగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషుల సహాయము వ్యర్థం. దేవునికి స్తోత్రం. మనం దేవుణ్ణి పక్కన పెట్టి మనుషుల సహాయం కోసం ప్రాకులాడామనుకోండి, మనుషులు వెంట పరిగెత్తున్నాం అనుకోండి, దేవుడు సైలెంట్గా ఉంటాడు. మనం దేవా నీవే నాకు సహాయం చేయి, మనుషుల సహాయం వ్యర్థం, నీవే నాకు సహాయం చేయండి. మనుషులు వచ్చి మనకు సహాయం చేసేలాగా ఎవరు చేస్తారు? దేవుడే చేస్తాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేరేపించకపోతే ఎవరు ఎట్టి సహాయం మనకి చేయరు అని గుర్తుపెట్టుకోవాలి. మన అక్కడలో ఎవరు నిలిచే అవకాశమే లేదు, మనల్ని పలకరించే అవకాశం కూడా లేదు. దేవుడు మన పక్షాన ఉంటే మనుషులు ఆటోమేటిక్గా మన పక్షాన వచ్చి నిలబడతారు. కానీ దేవుణ్ణి ప్రక్కన పెట్టి మనుషులే నాకు ముఖ్యం అనుకుంటే, సరే చూసుకో నువ్వు అని చెప్పి దేవుడు మనల్ని విడిచిపెడతాడు. అందుకే దావీదు ఈ కీర్తన ఒక రకంగా చెప్పాలంటే, ఈ కీర్తన అంతటి ఇది కీవర్డ్ అనుకోవచ్చు. ఈ కీవర్డ్ ఏంటంటే మనుషుల సహాయము వ్యర్థము.
దేవుని స్తోత్రం. కొన్నిసార్లు అండి మన నోరు తెరిచి నాకు ఈ సహాయం కావాలి అని మన మనుషులను ఎవరిని అడగకుండానే దేవుడు మన అక్కరను గమనించి అది ఏ విధమైన సహాయమైనా కావచ్చు దాన్ని చేయడం కోసం దేవుడు మనుషులను మన యొద్దకు పంపుతాడు. నాకు అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది, హైదరాబాద్లో జగద్గిరి గుట్ట అనే ఏరియాలో, జగద్గిరి గుట్ట దగ్గరే మగ్దూమ్ నగర్ అని ఉంది. ఆ మగ్దూమ్ నగర్ అప్పుడు అది కొంచెం ఒక స్లమ్ ఏరియా లాగా ఉండేది. ఆ జగద్గిరి గుట్ట పక్కనే నేను అక్కడ కొంతకాలం ఉన్నాను. అది 95వ సంవత్సరం, 94, 95 ఆ టైంలో అక్కడ ఉన్నాను. అక్కడ చిన్న జాబ్ చేస్తుండేవాడిని. చిన్న జాబ్ అంటే అక్కడ నుండి బాలానగర్ చౌరస్తాలో ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అక్కడ ఆర్టెమిస్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. దానిలో ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు తయారవుతాయి. ఆ కంపెనీలో కొన్నిసార్లు ట్యాబ్లెట్ మిషన్ దగ్గర కొంతకాలం పనిచేశాను. ఇంజక్షన్లు, యాంపిల్స్ ఫిల్లింగ్ దగ్గర కూడా కొంతకాలం ఉన్నాను. అయితే అది చాలా చిన్న జీతానికి ఆ రోజుల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు 94, 95 ఆ టైంలో. అక్కడ జాన్ గారు అని ఒక పాస్టర్ గారు భీమవరం నుండి వచ్చి అక్కడ సెటిల్ అయిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఒక చిన్న, అంటే ఆ రోజుల్లో అక్కడ చాలా చౌక స్థలం అవడం వల్ల కొంత స్థలం కొనుక్కొని తన చిన్న కొడుకుతో, భార్యతో అక్కడ ఉంటున్నాడు. ఉంటున్నప్పుడు జోరు వర్షం వస్తుందంట. ఆ పాస్టర్ గారు కొన్ని ఆకులు కప్పుకొని మొత్తానికి అక్కడ వర్షం ఉంటున్నాడు. ఉన్నప్పుడు ప్రసాదరావు గారు ఒక ఆయన హైదరాబాద్ జూబిలీ నాంపల్లి ఏరియాలో ఉంటాడు. ఆయన ఎందుకో అక్కడ తన స్థలం ఉందంటే చూసుకోవడానికి వచ్చాడు. వచ్చిన వెంటనే సడన్ గా వర్షం పడుతుందని చెప్పి నిలబడదామని చెప్పి ఆయన వచ్చాడు. ఈ ఇంటి నీడలో నిలబడదామని వస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా పాత్రలు వర్షం కారే వర్షాన్ని నీళ్లు పట్టుకుంటున్నారండి ఎక్కడికక్కడ తడవకుండా. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఇక తిప్పలన్నీ చూశానండి దగ్గర. చూసి అంత అయిన తర్వాత మీరు ఇక్కడ పాస్టర్ గారా అని అడిగాడంట. ఆయన అవునండి అన్నాడంట. సరే, మీతో నాకు కొంచెం పని ఉంది, నాకు ఒక కాన్వెంట్ ఉంది నాంపల్లి ఏరియాలో, రేపు వచ్చి ఒకసారి కలవండి, పలానా అడ్రస్ అని చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు. సరే, ఎందుకో రమ్మన్నాడు కదా ఆయన. మీరు క్రైస్తవులా, మీరు ప్రభువుని నమ్ముకున్నారా ఏంటని ఆ జాన్ గారు ఏం అడగలేదు. సరే రమ్మన్నాడు కదా అని మరుసటి రోజు ఉదయాన్నే తన సైకిల్ వేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అసలు మీరు అక్కడ కొన్న స్థలం ఎంత అని అడిగాడు. ఇది ఎంత స్థలం అండి అని అంట. అయితే నేను ఆయన ఏదో చిన్న కాన్ఫిడెన్స్ పంపించి రేపు నేను మీ దగ్గరకు వస్తానన్నాడు. మరుసటి రోజు ఒక ఇంజనీర్ తీసుకొని వచ్చి సైట్ మొత్తం కొలతలు వేయించి అందులో చర్చి, పాస్టర్ గారు ఉండడానికి ఇల్లు మొత్తం ప్లాన్ చేసి ఆ రోజుల్లో ఒక బైక్ కొని బైక్ కీసి పాస్టర్ గారి చేతిలో పెట్టి తనే మొత్తం, అసలు ఈ పాస్టర్ గారి చేతిలో ₹1 కూడా లేదు, తనే కావాల్సిన మెటీరియల్ మొత్తం తన దిప్పి వర్కర్స్ కూడా తనే ఏర్పాటు చేసి చాలా షార్ట్ టైంలో ఒక చర్చి, పాస్టర్ గారు ఉండడానికి ఇల్లు, ఏమి తన సైట్ ఏమి తన పేరు పెట్టించుకోవడం లేదు, ఏమి లేదు, దేవుని మందిరం అంతే చేస్తే ఇక ఆ పాస్టర్ గారు యొక్క కన్నీటికి ఇంకా అంటే కృతజ్ఞత, దేవుని ఎడల కృతజ్ఞత కూడా కన్నీటికి ఇంకా అంతే లేదు. దేవుడు కార్యాలు చేయాలంటే చాలాసార్లు చాలా గమ్మత్తైన కార్యాలు చేస్తారు. కలలో కూడా ఊహించని కార్యం. తన చిన్న కొడుకుతో, భార్యతో ఆ ఇరుకులో చాలా దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదంతా గమనించింది ఎవరు? ఆయన కాదు, ఆ ప్రసాదరావు గారు కాదు, దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడు ప్రేరేపించకపోతే అది ఎలా సాధ్యం? అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. కనుక మనుషుల సహాయము వ్యర్థం. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయం. 12 దేవుని వలన మేము శోర కార్యములు జరిగించను, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. హల్లెలూయా. దేవుని వలన మేము శోర కార్యములను జరిగించడము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితులు నీ శత్రువులు కావచ్చు, లేక నీ కుటుంబ సమస్యలే నీ శత్రువులు కావచ్చు, కానీ వాటన్నిటిని అధిగమించే శక్తి ఎవరిస్తారు? దేవుని వలన మేము శోర కార్యాలను జరిగిస్తాం, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అందుకే నా శత్రువా నా మీద అతిశయపడకము, నేను క్రింద పడినను తిరిగి అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. అక్కడ అంటాడు, నీ దేవుడు ఎక్కడ నన్ను నీతో అనినది
అది చూసును అని మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనను ఎల్లకాలం విడనాడు వాడు కాదు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు, మన అక్కర్లు చూసే దేవుడు, కొరతలు కొదువులు చూసే దేవుడు. అంతేకాదు నీ ఆత్మీయ స్థితిని బలపరచడానికి ఇష్టపడ్డాడు. తాత్కాలికమైన అవిధేయతను బట్టి శత్రువులకు అప్పగించాడు. వారు ఎప్పుడైతే దావీదు పశ్చాత్తాపడ్డాడో, లోబడ్డాడో, ఏ శత్రువులైతే వచ్చి ఇజ్రాయెల్ని డ్యామేజ్ చేశారో అదే శత్రువులు 18,000 మందిని ఉప్పు పల్లం అనే స్థలంలో మరి యోవాబు చేతికి దేవుడు అప్పగించాడు. దావీదు సైన్యాధిపతి అయిన యోవాబు 18,000 మంది ఎదోమీయులను చంపి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు మా కొరకు ధ్వజమెత్తాడు, తన పరిశుద్ధతతో దేవుడు ప్రమాణం చేశాడు అని మాట్లాడితే, ఇక నాకు మనుషుల సహాయం కాదు, ఎవరి సహాయం నాకుంది? దేవుని సహాయం ఉంది. ఆయన వల్ల మేము శూర కార్యాలు జరిగిస్తాము. దేవుడు నీ పక్షమందుండగా నీకు విరోధి ఎవడు? ఈ రోజు నిన్ను కలవరపరిచే పరిస్థితులు ఏంటో, కలతపరిచే పరిస్థితులు ఏంటో, నీవు కన్నీరు కార్చే పరిస్థితులు ఏంటో, నీ భౌతిక పరిస్థితులు ఏంటో, ఆధ్యాత్మిక పరిస్థితులు ఏంటో నాకు తెలియదు, కానీ దేవుని వల్ల నువ్వు తప్పనిసరిగా శూర కార్యాలు జరిగిస్తావు. దేవుడు నీ పక్షాన లేచి నీ పరిస్థితులన్నీ అనగదొక్కడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ప్రతి ప్రాబ్లంలో సాల్వ్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించింది కాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి.